అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. దంతల్పల్లి మండలం గున్నెపల్లి గ్రామంలో ఓ కన్న తల్లి ఆవేదన చాలా బాధాకరంగా ఉంది. నవ మోసాలు మోసి పిల్లల్ని కంటే ఆ కొడుకులే కసాయి వ్యవస్థకు దారితీస్తున్నారు. అలాంటి బిడ్డలు పుట్టకెందుకు? భర్త చనిపోయి 30 సంవత్సరాలు అయినా కూడా పిల్లలను కాపాడుకుంటూ వాళ్ళని ఉన్నత స్థాయి నిలబెట్టి వాళ్లకు అన్ని విధాలుగా సహకరించిన కన్న తల్లిని ఈరోజు చాదడం అనేది భారం అయిపోయింది. ఆమెను అన్ని విధాలుగా వృద్ధాప్యంలో ఆమెను అన్ని విధాలుగా చూసుకోవాల్సిన కొడుకులు నడి రోడ్డు పైన వదిలేశారు. అసలు విషయం ఏందో ఆ మాటలో తెలుసుకుందాం. అమ్మ, నీ పేరు చెప్పమ్మా. రామగిరి లింగమ్మ. ఏంటిదమ్మా నీ పరిస్థితి చెప్పు. నెల పింఛన్ తీసుకుంటా రా రా అని తీసుకొచ్చాను. నీకు ఎంతమంది కొడుకులు? కొడుకుల ముంచే చెప్తాను. కొడుకు పెద్ద కొడుకే చచ్చిపోయాడు ఊరు పెట్టుకోని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు? ఇప్పుడు రాంజ కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలే. మెర్రాకి నైతే తమయ్యకు. మరి కొడుకులు నిన్నేం చదవట్లేరు? నేను చత్తలేదు. నిన్న ఆలోచించు. నా పింఛనే తీసుకుంటాను. నీ పింఛన్ తీసుకొని నిన్ను చదవట్లేరు? చత్తలేరు. మరి ఇక్కడ నిన్ను ఓలిసి పెట్టారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? నడిపోయినా మరి నీకు 3 లక్షలు వచ్చినాయి. వస్తే అవి అట్ట పెట్టుకొని మరి నాకు 1 లక్ష ఉన్నాయి. ఆ 1 లక్ష పైసలు ఇప్పుడు నేను ఇయ్యనా నీకు? ఇయ్యాలా? మరి నేనేందినా? నువ్వు అడగొచ్చుగా. మరి నేను కన్నా కదా కొడుకులను చదువుకునే బాధ్యత మీ బాధ్యత ఉందని చెప్పి నువ్వు అడగొచ్చుగా నీ కొడుకులని. అడిగినా మరి నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏం లేవు. సొమ్ము కూడా ఉన్నది, అమ్మక దగ్గర 30 కోట్ల పొలం కూడా సందు ఆవురు వచ్చిండ్రు. ముకుదాపురం ఇచ్చిండ్రు. ఆడ 30 కోట్ల పొలం. 30 కోట్ల పొలాన్ని అమ్ముకున్నారు, బంగారాన్ని అమ్ముకున్నారు. నీకు ఏం లేకుండా చేసిరిగా. ఇప్పుడు ఏం బంగారం లేదు, ఏం లేదు. ఇక నేను ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ చెట్టు కింద ఇయ్యాలనేనా? మరి అన్న బోగడ్డ తిన్నావా? నిన్న మొన్న ఆడ కోడలి ఇంటికి వచ్చినాం కదా. కోడలి ఇంటికి వస్తే కొడతా పైసా కొడతా నేను మా అమ్మని నేను దాకుంటా అని తీసుకొచ్చిండ్రు. ఆ చిన్న కొడుకు ఈయన వీడికి వచ్చినాక కాదు నాయన, ఇప్పుడు మా తమ్ముడే ఒక ముసలానికి 1 లక్ష రూపాయలే ఉన్నాయి అని ఇచ్చిండు. ఇస్తే ఎక్కడ నీ అసంటయ్యకి ఇచ్చిండు ఆడపిల్ల. ఆయనకి ఇయ్యనా? ఇప్పుడు నీకు ఉండాలిగా ఆధారం. ఉండొద్దా నాయన? చెప్పరాదు. మరి అన్న తిన్నావా? నాకేమని పెడతాను, ఏం చేస్తా? చూసారుగా ఆ తల్లి యొక్క దీనస్థితి. నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఈ విధంగా ఆ తల్లిని చెట్టు కింద నడి రోడ్డు పైన వదిలేసిపోయిన ఈ కసాయి కొడుకుల పనితీరు చూడండి ఎట్లుందో. ఆ కొడుకులు ఈ విధంగా వదిలేసిపోవడం పద్ధతి కాదు. ఇలా వదిలేసిపోయిన కొడుకుల పైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే వేరే వాళ్ళు ఇలా చేయాలంటే భయపడతారు. కాబట్టి ఈ విధంగా వ్యవహరించిన వాళ్ళు తక్షణమే వచ్చి వాళ్ళ కన్న తల్లిని తీసుకోవాలని కోరుకుంటున్నాం. తాకత్ తప్పింది ఆయన 2 నెలల 6. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.